హాయ్ అండి. వెల్కమ్ టు మినీ వ్లాగ్. ఈ రోజు మార్నింగ్ కుకింగ్ రొటీన్ చూసేద్దామండి. ఇంక ఈ రోజు అందరికీ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ఓట్సే అనమాట. ఒక పక్కన ఓట్స్ అయితే పెట్టేశాను. ఇంక ముందైతే బాబాయ్ కాలేజీకి వెళ్ళిపోతారు కాబట్టి తనకైతే ఇచ్చేసాననమాట. ఇంక పాపకొచ్చేసి లంచ్ బాక్స్ కోసం సింపుల్‌గా ఎగ్ రైస్ అయితే కలిపేసి తనకి ఓట్స్ ఒక బాక్స్‌లోను అలాగే రైస్ ఒక బాక్స్‌లో పెట్టేశాను. ఇంకా పెట్టేసిన తర్వాత మా ఆయనకి లంచ్ వచ్చేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఆయనకి మాత్రమే కొంచెం కొంచెంగా చేస్తున్నాను అనమాట. ఇక్కడ చిక్కుడుకాయలు వచ్చేసి ఈ విధంగానే ఉంటాయి. నాకేమో చిక్కుడుకాయ గింజలతో అంటే చాలా ఇష్టం. కానీ ఇక్కడ నేను ఉండే ప్లేస్‌లో అవి దొరకవనమాట. ఇంక ఈ చిక్కుడుకాయ కర్రీ వచ్చేసి 1 పాట్ రెసిపీ కింద అండి. చిక్కుడుకాయ కర్రీ చేసి అరటికాయ ఫ్రై చేసి ఆమ్లెట్ వేసి మా ఆయనకి లంచ్ బాక్స్ పెట్టేసిన తర్వాత సామానం అంతా తోమేసిన తర్వాత కిచెన్ అయితే నీట్ గా ఉంది. ఇంకా పనులంతా అయ్యేటప్పటికి ఒక 12:30 అయితే అయిందనమాట. ఇంకా ఇప్పుడు వీడియో తీయాలి దానికోసం అని చెప్పేసి దానికి కావాల్సినవన్నీ పక్కన పెట్టానండి. ఇంకా నేను రెడీ అయ్యి వచ్చేటప్పటికి ఈ లోపు మా అబ్బాయి కూడా వచ్చేసాడు అనమాట. ఇంక నేను చెప్పాను కదా నిన్నటి వీడియోలో కాలేజీలో ఏం జరిగిందో ఒకటి చెప్తూ ఉంటాడు. ఇంకా తనైతే బయట తిని వచ్చేసాడు అనమాట. నేను సరే వేడిగా తింటాడు కదా కొంచెం లేట్ గా చేద్దామని చెప్పి అనుకున్నాను. సరే మళ్ళీ వీడియో లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేసాను. స్ట్రీట్ స్టైల్లో ఫ్రైడ్ రైస్ చేయబోతున్నాను అనమాట. అందుకని చెప్పేసి ముందే రైస్ అయితే వాచ్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా అబ్బాయి వచ్చేటప్పుడు సమోసా పట్టుకొచ్చాడు అనమాట వేడి వేడిగా. ఇంకా అవి తినేసిన తర్వాత కొంచెం ఎనర్జీ అయితే వచ్చింది. ఇంక నేను ఈ రోజు ఈ ఫ్రైడ్ రైస్ చేయడం కోసం అని చెప్పేసి సోలారా బ్రాండ్ వారి ఉర్లీ అయితే ఉపయోగిస్తున్నాను అనమాట. దీంట్లో నేను చాలా కుక్ వేర్స్ వచ్చేసి ఈ మధ్యన వీడియోస్ చేశాను. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంక ఈ ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే పోస్ట్ చేస్తాను త్వరలోను. ముందు తిందామని చెప్పి అనుకున్నాను. మళ్ళీ కిచెన్ ఎలా పడితే అలా ఉందని చెప్పేసి ఇంకా వీడియో తీసిన తర్వాత అవన్నీ అక్కడక్కడ ప్లేస్ లో పెట్టేసి ఇంకా తినడం అయితే స్టార్ట్ చేశాను. నాకేమో పిచ్చి ఆకలి. ఉదయాన్నే ఎప్పుడో ఓట్స్ తాగాను కాబట్టి ఇంకా అప్పటికే ఆకలి అయితే ఎక్కువ వేసేసింది అనమాట. దీంట్లో చికెన్ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. అంతా చాలా బాగా వచ్చింది. ఇంక తర్వాత చూసారంటే ఇంకా కొరియర్ వచ్చింది అనమాట. ఏంటంటే మనకి ఆల్రెడీ నేను ఒక చపాతీ మేకర్ వీడియో చేశాను కదా, అది చూసి మనకి మళ్ళీ ప్రమోషన్ కి వచ్చేసి ఒకళ్ళు ఈ చపాతీ మేకర్ అనేది పంపించారనమాట. ఇది రాగానే ఈ వీడియో చూసిన వెంటనే సిద్ధిత అయితే చాలా సంతోషపడుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం తను మా ఇంట్లో ఉన్నప్పుడు మే నెలలో దానికి ఆ ప్రెస్ చేసే చపాతీ మేకర్ బాగా నచ్చింది. ఇంకా అది తనకి పంపించేద్దామని చెప్పి అనుకున్నాను. ఇది నేను చేసుకుని ఎలా ఉందో కమెంట్ చేసేయండి. వీటి ప్రొడక్ట్స్ కావాలనుకుంటే కనుక లింక్ అని కమెంట్ చేయండి. నెక్స్ట్ మినీ వ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం.